కొన్ని వేల మంది మీ దగ్గరకు వచ్చి దీక్ష తీసుకోవడం కూడా జరిగింది. సిద్ధయోగ పరంపరా దీక్షని. ఆ! అలాగే ఆ యొక్క ఇన్‌స్పిరేషన్‌తోనే ఒక మంచి శ్వాస మీద ఒక గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది. కృతజ్ఞతలు నాయన. ఈ శ్వాస పైన ఇంత మొత్తం అన్నీ ఎంతో ఎందరో మహానుభావులు చెప్పినదంతా కూడా వారి అనుభవాల్ని వింటూ తరువాత గ్రంథస్థం చేస్తూ సంకలనం చేసి ఈ గ్రంథం రాయడం అనేది చాలా ప్రజోపకరం. ఏంటంటే సామాన్యులకు కూడా అసలు ఆధ్యాత్మం అంటే ఏంటో తెలియడానికి అచ్చతెనులోన సింపుల్ లాంగ్వేజ్లోన రాయటం నాకు ముందు చూపించారు కదా, బాగుంది. ఇందులోన మన మన సిద్ధయోగం గురించి కూడా మీరు ప్రస్తావన చేశారు. మరి ప్రస్తావన తీసి పేరు కూడా పెట్టాము, నా పేరు కూడా పెట్టారు. చాలా సంతోషం. మీరేంటంటే నేను అంటూ ఒక ప్రత్యేకత లేకుండా అందరి యొక్క తపస్సు అనుభవాల్ని సేకరించి ప్రజలకు అందరికి కూడా ఇది మహా ఉపయోగం చేస్తున్నారు. చాలా సంతోషం. మరి అంతేకాకుండా మహానుభావులు అందరి తాలూకు ఆశీస్సులు మీకున్నాయి. అందుకే మీకు మంచి సంకల్పం, సిద్ధ సంకల్పం కలిగింది. ఇది భవిష్యత్తులో ఈ పుస్తకం అనేది బహుళ ప్రచారం అవుతుందని నేను భావిస్తున్నాను. గురువు గారిని ప్రార్థిస్తున్నాను కూడా. చాలా సంతోషం. చాలా సంతోషం. నేను దాని దగ్గర ఉంచుకొని మెసేజ్ చేస్తాను. ఓకే.